హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఈ నెక్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ప్రజెంట్ పెడుతున్నాను. కటింగ్ వీడియో అయిపోయింది. ఇది దీని లైనింగ్కి బకరాన్ని ఐరన్ చేసేసుకొని మంచి క్లాత్ అలా పెట్టేసుకుని పైన లైనింగ్ బకరం అటాచ్ చేసి ఐరన్ చేసి పెట్టేసుకొని ఎడ్జ్లు కుట్టేసుకున్నాను. ఎడ్జ్లు బకరం ఎడ్జ్కి కుట్టేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయ్యిందండి, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. ఎడ్జ్ కుట్టేసుకొని ఎక్స్ట్రాలు కట్ చేసుకొని మన కర్వ్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే మనం తిప్పుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. అలా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని ఇలా మనం తిప్పేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అది చాలా జాగ్రత్తగా పెట్టాలి, మళ్ళీ ఎక్కువ పెట్టినా కట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూసారా, దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గర బ్యాక్ షోల్డర్స్కి అనమాట ఇది వచ్చింది. ఇది కూడా సేమ్ ఇలా పెట్టిన ఖర్చు దగ్గర పెట్టేసుకొని ఈ మధ్యలో చిన్న ఘాట్ పెట్టేసుకుంటే మనకి వెనక్కి తిప్పుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని సమానంగా ఫస్ట్ బకరం తీసుకున్నాను మెజర్మెంట్తో. క్లాత్ తీసుకోలేదు, అందుకే బకరం తీసుకున్నాను కాబట్టి బకరంతో ఎడ్జ్లు ఎక్స్ట్రా క్లాత్లు మొత్తం కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పేసి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది, కుట్టుకోవడానికి స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. రెండు వైపులా ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసేసేయాలి. చేసిన తర్వాత వెనక్కి తిప్పేసుకొని అప్పుడు ఐరన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా చిన్నగా నిదానంగా అనుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసేసుకున్నానండి. ఐరన్ చేసేసుకొని దీనిపైన హనగా కుట్టు వేసేసుకోవాలి. దాని మీద ఎడ్జ్ గంట వేసేసుకుంటే స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం కుట్టేసేసాను, అయిపోయింది. ఈ చివరాలు కుట్టేసుకొని ఈ పార్ట్కి కూడా కుట్టేసేసుకోవాలి. ఈ పార్ట్కి కూడా పైన అనగా కుట్టు వేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నార్మల్ డ్రెస్ మనం టాప్స్ అయితే ఎలా అయితే కుట్టుకుంటామో అవి అలా జాయింట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను ఆల్రెడీ. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్న తర్వాత ఇది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి అటాచ్ చేస్తాను అనమాట. మనకి త్వరగా అవుతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకుంటే నేనేం పైపింగ్ వేయలేదు, రివర్సింగ్ వేసేసాను. మనకు బ్యాక్ పార్ట్ ఎలాగో నెక్ మనకు డీప్ ఏమి ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. కొంతమందికి ఈ నెక్ సరిపోదు అనుకున్నప్పుడు వెనకాల ఓపెన్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వెనకాల ఓపెన్ పెట్టుకోవడానికి తల పట్టడానికి ఈజీగా ఉంటుంది. నేను ఈ పాపకు చిన్న తలకాయ అని చెప్పేసి పెట్టలేదన్నమాట. ఇప్పుడు షోల్డర్ చూసారా, షోల్డర్ వైపు నుంచి మనం జాయింట్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి షోల్డర్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ని. ఇటువైపు కూడా అంతే, సేమ్ షోల్డర్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి జాయిన్ చేసుకుని డబుల్ కుట్టేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చేసింది ఇది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దీన్ని డబుల్ కుట్టు వేసేసుకుంటున్నాను. షోల్డర్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కాదండి, హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి చేసేసుకొని ఈ చుట్టూ మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇది మొత్తం జాయిన్ చేసేసుకొని తర్వాత రెండు వైపులా జాయిన్ చేసేసుకొని పైన మనం కర్వ్ తిప్పుకున్నాం, కట్ వర్క్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ వర్క్ని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఒకవైపు అది జాయిన్ చేసాము, ఇటువైపు రెండో వైపుని ఇది జాయిన్ చేస్తున్నాను. రెండో వైపు నుంచి ఇది జాయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ వచ్చింది, అందుకే ఇలా వచ్చింది. ఇంకో డ్రెస్ పాపకి పింక్ టాప్, బ్లూ కలర్ ఇలా పెట్టేస్తాను. ఇది వచ్చేసి బ్లూ టాప్, పింక్ కలర్ ఇలా నెక్ డిజైన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చుట్టూ మనం కుట్టేసుకోవాలన్నమాట. కొంతమంది అలా వదిలేసుకున్నా పర్లేదు, కాకపోతే అలా ఉంటేనేమో కోట్ టైప్ లాగా ఉంటుంది, ఇలా అయితేనేమో అటాచ్ అయినట్టుగా ఉంటుంది. మీకు ఏది నచ్చితే కనుక అలా ఉంచేసుకోవచ్చు.
ఇప్పుడు రెండు వైపులో ఒకవైపు అయిపోయింది, రెండో వైపు కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మాకు ఎదురెండ తగులుతూ ఉంటుంది. ఎండ పోయింది అని చెప్పేసి డోర్ కట్టను తీసేస్తే బాగా ఎండ వస్తుంది, అందుకే ఈ నీడంతా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసారా, బ్యాక్ పార్ట్ మీకు కనుక బ్యాక్ పార్ట్ కొంచెం తల పట్టలేదు అంటే కరెక్ట్గా మిడిల్కి ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు. బోట్ నెక్ ఎలా అయితే పెడతామో, మన హుక్స్ పెట్టడానికి ఎలా అయితే పెడతామో అలా పెట్టేసుకోవచ్చు. నేను పాపకు అవసరం లేదని పెట్టలేదు. మీకు కనుక తలకాయ పట్టదు అని అనిపిస్తే కనుక కంపల్సరీ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇది జాయిన్ చేసుకోండి. నేను పడుతుంది అని చెప్పేసి నేను జాయిన్ చేస్తున్నాను. మీకు పట్టకపోతే కట్ చేసిన తర్వాత అలా బ్యాక్ ఓపెన్ పెట్టిన తర్వాత కొంచెమే 5 ఇంచెస్ ఓపెన్ చేసిన తర్వాత కుట్టేసుకొని దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. మనం బోట్ నెక్ ఎలా అయితే పెడతామో సేమ్ అలా పెట్టేసుకొని పైపింగ్ చేస్తారు, రివర్సింగ్ చేస్తారు, పెట్టేసుకొని పెట్టాలన్నమాట. ఇప్పుడు చూసారా, షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేశాను. ఈ మధ్యలో ఉంది కదా వీ షేప్, ఇక్కడ వచ్చేసి నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసి కొంచెం ఘాట్ పెట్టాను అనమాట. ఘాట్ పెట్టి చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో చూసుకొని అంతవరకు కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. మీరు ఓపెన్ చేశారనుకుంటే ఓపెన్కి ఎంతవైతే ఉంటుందో అంతవరకు పెట్టేసుకోవాలన్నమాట. మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా అప్పుడు కనుక ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా చూసుకున్నాం కదా, చూసుకున్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయాలి. కట్ చేసి దాన్ని జాయిన్ చేసేస్తున్నాను. నా చెయ్యి అడ్డం ఉంది మీకు కనిపించకుండా. నాకు జ్వరం వచ్చింది, దగ్గు మాత్రం తగ్గట్లేదు. జ్వరం తగ్గింది కానీ దగ్గు తగ్గట్లేదు. సారీ అండి. చూసారా, ఇలా జాయిన్ చేసేసుకోవడమే. మళ్ళీ డబుల్ కుట్టు వేసేసుకుంటున్నాను. టోటల్లీ ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్